హాయ్ అండి. ఈరోజు మనం పొట్లకాయ పచ్చడి తయారు చేసుకుందాం. పొట్లకాయ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిదండి. పొట్లకాయలో నీరు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి పొట్లకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పొట్లకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: పొట్లకాయ, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, తెల్ల నువ్వులు, ధనియాలు, చింతపండు, జీలకర్ర, శనగపప్పు, అల్లం, వెల్లుల్లి. వేయించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఇందులో మెంతులు వేయించుకున్నట్లయితే చేదు ఉండదండి, పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. జీలకర్ర, ధనియాలు, పచ్చడైనా కూరలైనా మసాలా కూరలైనా తెల్ల నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ కలర్ మారే వరకు వేయించుకుందాం. ఇందులోనే పొట్లకాయ ముక్కలు వేసి నీరు ఇనికిపోయే వరకు వేయించుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి తుంచి వేసుకున్నట్లయితే చిట్లకుండా ఉంటాయి. పొట్లకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. ముఖ్యంగా ఆపరేషన్ చేయించుకుంటారు కదా, వాళ్ళకి పథ్యంగా పొట్లకాయ పెడతారండి రోజు. పొట్లకాయ అంత మంచిది ఆరోగ్యానికి. పొట్లకాయ నీరు శాతం ఎక్కువ ఉంటుంది. పొట్లకాయ, సొరకాయ, దోసకాయ, బీరకాయ ఇలాంటివన్నీ ఆరోగ్యానికి చాలా మంచిదండి. ప్యాన్లోని పొట్లకాయ ముక్కలు వేగడానికి కొంత సమయం పడుతుంది కదా, ఆ సమయంలో కొంత మాట్లాడుకుందాం మనం. ముందు వీడియోలో నేను చేయబోయే వీడియోస్ గురించి కొంత చెప్పానండి. అంటే వాటితో పాటు ఈ వంటల వీడియోస్ అంటే మనది ఫ్యామిలీ ఛానల్, ఏపీజీహెచ్ అనేది ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ కాబట్టి ప్రతిమ చేసే వంటలు, వేసే ముగ్గులు లాంటివి, పిల్లలు సంబంధించి పిల్లల వీడియోస్, అలాగే నా వీడియోస్, నలుగురికి సంబంధించిన వీడియోస్ వస్తుంటాయండి. కాబట్టి మీరు కొంచెం రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. చందలూరు అమ్మవారి కొలుపుల గురించి అయితే చెప్పుకున్నాను కదండి ముందు వీడియోలో. ఒక చిన్న ముక్కే చెప్పాను. ఆ కొలుపులు మాది సొంత ఊరు వచ్చేసి చందలూరు కదా. చందలూరులో మహాలక్ష్మి అమ్మవారు అనేది బాగా ఫేమస్ అండి. అమ్మవారికి సంబంధించి దాదాపు చుట్టుపక్కల అంతా బాగా తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోయినా తెలియని వాళ్ళకి చెప్తున్నాం అన్నట్టుగా చూడండి. కొలుపులు జరిగి చివరిగా 7 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ జరగబోతుంది. సుమారు 9 రోజుల పాటు జరుగుతాయండి. వీటికి సంబంధించిన వీడియోస్ నేను ఎప్పటికప్పుడు అప్డేట్గా పెడుతుంటాను. కాస్త వాటిని చూస్తుంటారని మీకు మళ్ళీ చెప్తున్నాను. ముక్కలు తొందరగా మగ్గాలి అంటే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ముక్కలను మగ్గనిచ్చుకుందాం. మూత తీసుకొని చూడండి, నీళ్ళన్నీ ఇనికిపోయాయి. ఇందులో చింతపండు వేసుకొని, చింతపండు పులుపుకు తగ్గట్లు వేసుకోండి. ఇందులో చింతపండు మగ్గే వరకు ఉంచుకోండి. మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. మూత తీసుకొని చూడండి, పొట్లకాయ వేగడం అయిపోయింది, చింతపండు కూడా మగ్గిపోయింది.
సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ముక్కలు వేడి ఆరిన తర్వాత మిక్సీలో వేసుకుందాం. ఆరిన తర్వాత ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని ఇందులో వెల్లుల్లి, కట్ చేసుకున్న అల్లం ముక్కలు, వేయించుకున్న కరివేపాకు, మీరు ముక్కలు వేయించుకునేటప్పుడే వేసుకోండి. నా దగ్గర ఉందని నేను అప్పుడు వేయలేదు. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీనిని మిక్సీలో కచ్చా పచ్చాగా పచ్చడి తయారు చేసుకుందాం. ఇంతేనండి, పొట్లకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నాకైతే ఈ పొట్లకాయ పచ్చడి టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. ఎప్పుడు ఇలానే చేస్తాను. మా ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.